అందరికీ నమస్తే. ఇప్పుడు కొత్తగా 22A అంటే మన భూములు, మన ఇల్లు మనకు తెలియకుండానే ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. నిషేధ జాబితాలో పెడుతున్నారు. నిషేధ జాబితాలో పెడితే ఏమవుతుందంటే అమ్ముకోనికి రాదు, వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు, మ్యూటేషన్ కాదు, కన్వర్షన్లు కావు, ఏమి కావు. లక్షల ఎకరాలు కాదు, 1 కోటి ఎకరాలు తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమి నిషేధ జాబితాలు ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు 15 to 20% అంట. ఎప్పుడో కట్టిన అపార్ట్మెంట్లు, ఎప్పుడో జమాన్లు కట్టిన అపార్ట్మెంట్లు, ఎప్పుడో ఆ డిస్టిక్లో చేసిన డీడీసీపీ అప్రూవల్ వెంచర్లు, అన్నీ మనకు తెలియదు. మనం చూసుకుంటాం పొద్దుగాలేసి ఏ భూమి ఎక్కడ ఏమైందో, కానీ అవన్నీ నిషేధ జాబితాలో వేసారు. అవన్నీ చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ధరణి ఉన్నప్పుడు 15 lakhs acres ఉండేదంట. ఈ నిషేధ జాబితా అనేది 15 లక్షల ఎకరాలు. అసలు నిషేధ జాబితాలు ఏముంటాయి? ప్రభుత్వ భూములు, జాగీర్ భూములు, దేవాదాయ శాఖ భూములు, అటవీ భూములు, ఇట్లాంటివన్నీ. తర్వాత వివాదాస్పదమైన భూములు, వివాదాస్పదమైన కోట్లలో ఉన్న భూములు, ఇవి మాత్రమే 22A నిషేధ జాబితాలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వ భూములు ఎవరు అన్యాక్రాంతం కాకూడదు, ఎవరు కబ్జాలు చేయకూడదని. లేకపోతే ఈ కోర్టు దానిలో ఉన్నాయి, కోర్టు గోడలో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, మళ్ళీ వేరే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కాకూడదని అవన్నీ కూడా ధరణిలో పెట్టిరు. వీళ్ళు ధరణిని ఏం చేశారు? మేము భూభారతి తీసుకొచ్చినామని తీసుకొచ్చారు. అసలు ఈ భూభారతి మొత్తం ఆటోమేటిక్ కాదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఏఐ. వీళ్ళు దేనికి మన యూరియా కొనాలంటే యాప్లో బుక్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడంట దాదాపు 1 కోటి ఎకరాలు, తర్వాత ఇల్లు, నెంబర్ ఆఫ్ ఇల్లు, ఎన్నో వేల ఇల్లు అన్ని బ్లాక్ లిస్ట్లో, అపార్ట్మెంట్లు అన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి, వెంచర్లు మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేసి, అవి మనవే అని నిరూపించుకోనికే మనం పోవాలంట. కలెక్టర్ ఆఫీస్ పోవాలంట, CCLA ఆఫీస్ పోవాలంట, మన దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లు తీసుకొని పోవాలంట. తీసుకొని పోతే వాళ్ళు చెక్ చేస్తారంట. ఆడ ఎవడుంటాడో కూడా తెలియదు, ఎవడు చెక్ చేస్తాడో కూడా తెలియదు. పోయి ఆడ పెడితే చెక్ చేస్తారంట. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తారంటే అదేం జరుగుతలేదు. నిన్నపోయిన నారపల్లి, ఇక్కడ ఉప్పల్ దగ్గర నారపల్లి ఉంటుంది, గట్కేసర్ దగ్గర, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అసలు ఎందుకు మా భూములు నిషేధ జాబితాలో పెట్టినారు? ఏం సమాధానం లేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర, మాకేం తెలియదు. అసలు దీన్ని వెనుక పెద్ద బ్లాక్ మెయిలింగ్ దందా కూడా నడుస్తుంది. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ పెట్టిన ఓపెన్ ఉత్తగా చేస్తారు. ఆడంలో ఎవరు చేతికి వచ్చినంత వాళ్ళు లంచాలు తీసుకుంటారు. టేబుల్ కిందకి వెళ్ళి తీసుకుంటే తప్ప పని కాదు. ఆల్రెడీ చెప్పుల అరగదాలు తిరుగుతున్నారు, రైతులు తిరుగుతున్నారు, ఇండ్లోళ్ళు తిరుగుతున్నారు. హైదరాబాద్ శివార ప్రాంతాలలో చాలా అపార్ట్మెంట్లు, చాలా ఇండ్లు, చాలా గేటెడ్ కమ్యూనిటీలు నిషేధ జాబితాలు ఉన్నాయంట. అవి ఎవ్వరు తెలియదు. మనం పొద్దుగాలేస్తే మన బతికేందో, మన కథ ఏందో, మన ఉద్యోగం ఏందో, మన కష్టం ఏందో, ఊళ్ళలో అయితే వ్యవసాయం ఏందో, మన పొలం ఏందో, మన కష్టాలు ఏందో దానిలో ఉంటారు అందరూ. వీళ్ళు మాత్రం ఈ పని పెట్టుకొని కూర్చున్నారు. 22A లిస్ట్ అని పెట్టుకొని 15 లక్షల ఎకరాలున్న జాబితా 1 కోటి ఎకరాలకు ఎట్లా పోయింది? ఇప్పుడు గుంజుకున్నట్టే కదా. నువ్వు 22A జాబితాలో పెట్టి ఇప్పుడు ఏముంటారంటే జనాలంతా దొంగలు అనే కాడ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఆ జనాలతోనే ఓట్లు వేయించుకున్నారు మార్పు అని, వేయించుకొని ఇప్పుడు ఆ జనాలందరూ మేము దొంగలం కాదు అని నిరూపించుకోనికే పేపర్లను తీసుకొని పోవాలి. మనం పొంగులేటి శ్రీనివాసరావు చెప్తున్నాడు, మేము ఎవరివి కొత్తగా పెట్టలేదు నిషేధ జాబితాలు, చూసుకుంటే తెలుస్తుంది. 15 లక్షల ఎకరాలు 1 కోటి ఎకరాలు ఎందుకైంది? 85 లక్షల ఎకరాలు కొత్తగా జాబితాలోకి ఎట్లొచ్చింది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలి? మొదలే ఆ MR ఆఫీస్కి పోతే ఎవడు వలకరేయడు, RDO ఆఫీస్కి పోతే ఎవడు పట్టించుకోడు. ఈ సామాన్య రైతులు అయితే పొద్దుగాలు లేచి ఏదో పని చేసుకోకుండా పోయి MR ఆఫీస్లో చుట్టూ అయితే తిరగలేరు. కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే ఇంకా అవి తీసుకొని పోతే ఆడ ఎవడు కలెక్టర్ పట్టించుకుంటాడు, కలెక్టర్ ఆఫీస్లో రూమ్లో కూడా రానియాడు. ఇవి 22A జాబితా సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు నిషేధ జాబితాలకి పోయినాయి? అవి నిజంగానే దేవాదాయ భూములు అయితే, అటవీ శాఖ భూములు అయితే పోయి క్షేత్రస్థాయిలో MRO పరిశీలించాలి. వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ముందు. రైతుకు కానీ, ఆ ఇంటి ఓనర్కి కానీ, అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి కానీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏం లేవు డాక్యుమెంట్లు మొత్తం తీసుకున్న తర్వాత, ఆ డాక్యుమెంట్లు తీసుకొని పరిశీలించిన తర్వాత, వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత, వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటే అవి కూడా చూపించిన తర్వాత అప్పుడు నిషేధ జాబితాలో పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేయలే. క్షేత్రస్థాయిలో పోయినో లేడు, చూసినో లేడు, ఏం లేడు. ఇది ఎవరి వైఫల్యం? అధికారుల వైఫల్యం కాదు, గవర్నమెంట్ వైఫల్యం, ఓల్ గవర్నమెంట్ వైఫల్యం. ఇప్పుడు ముందే నిషేధ జాబితాలో పెట్టి ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పేపర్లను పట్టుకొని రమ్మంటున్నారు. అవి దీనికే ఎంత కష్టమైతే తెలియదు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ లాంటి హైదరాబాదు పరిసరాలలోనే ఏండ్లకెళ్ళి వెంచర్లు వేసినాయి, ఏండ్ల క్రితం కట్టుకున్న ఇల్లు, ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలకు పెట్టేసిందంట. ఈ బ్యాంకులకు వెళ్ళి లోన్లు కూడా రావు దీనిలకు. అత్యవసరంగా అమ్ముకుందామంటే ఎక్కడ అమ్ముకోనికి కూడా అవకాశం లేదు. అంటే హైదరాబాద్లో చాలా ఇండ్లు, చాలా అపార్ట్మెంట్లు నిషేధ జాబితాలో పెట్టిరంట. అసలు మా ప్రైవేట్ భూములు గ్రేటర్ హైదరాబాద్లో వేలాది నిర్మాణాలు, ఇండ్ల స్థలాలు
నిషేధ జాబితాలో పోయినాయంట. తమ ఇండ్ల స్థలాలు తమ వెంటనే ఉన్నాయా, తెలియకుండా నిషేధ జాబితాలో పెట్టినరా. మొత్తం ఇప్పుడు ఎంఆర్ ఆఫీసర్ దగ్గర పోతే, ఆర్డీ ఆఫీసర్ దగ్గర పోతే అట్టండోళ్ళే కనిపిస్తున్నాడు. ఒకవేళ ఇండ్లు సీలింగు ఒకవేళ జీ సర్కారీ భూమిలో ఉంటే ఎట్లాంటి నోటీస్ చేయకుండా 22 ఎట్లా చేరుస్తారు. దశాబ్దాల కిందట అన్ని పక్క ఆధారాలతో కొనుక్కున్న స్థలాలు, ప్రైవేట్ స్థలాలు, అవి ప్రభుత్వాన్ని ఎట్లా అవుతాయి? వీటికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కావాలనే తమ ఇంట్లో నిషేధ జాబితాలో చేర్చిండ్రు అనేది ఈజీగా అర్థమవుతుంది. గ్రామాలే 22 పోయినాయంట నిషేధ జాబితాల కంట. తహసీల్దారు ఆ గ్రామాల స్థలాన్ని 22 చేర్చినట్లు గత ఏడాదిలో కలెక్టర్ వివరణ ఇచ్చినంట. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడున్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలను నిషేధ జాబితాలో ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అమీర్పేట, షేక్పేట, ఖైరదాబాద్ మండలాలలో సగానికి పైగా నిర్మాణాలు మొత్తం 22 జాబితాలో పెట్టినండి. ఫతేనగర్ హైదరాబాద్ అని చెప్పేది, బేగంపేట, ఓల్బోయిల్పల్లి, ఫిరోజ్గూడ, హస్మత్పేట్, జింకలవాడ రెవెన్యూ గ్రామాల్లో సగానికి పైగా ప్రాంతాలు నిషేధ జాబితాలకు పోయినాయంట. తర్వాత తహసీల్దార్ను పోయి కలిస్తే కలెక్టర్ని కలవాలని చెప్తున్నాడు జనం, వాళ్ళు ఎంఆర్ వాళ్ళు చెప్తున్నారంట. అసలు ఇప్పటికిప్పుడు ఇవి నిషేధ జాబితాలు ఎట్లయినాయి? ఇది గవర్నమెంట్ ఎందుకు చేసింది? ఇప్పుడు ఎప్పటి నుంచో ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్లు జరిగినాయి, ఎప్పటి నుంచో లోన్లు, బ్యాంక్ లోన్లు వచ్చినాయి, ఎప్పుడో గవర్నమెంట్ అప్రూవల్ చేసినాయి. ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, పాత గవర్నమెంట్ ఇచ్చిన అనుమతులు ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయదలుచుకున్నదా? పాత గవర్నమెంట్ ఇచ్చిన రిజిస్ట్రేషన్లు ఈ ప్రభుత్వం పట్టించుకోదా? ఇది ఒక సపరేట్ గవర్నమెంటా? ఇది వ్యవస్థలే అవే కదా, చట్టాలు అవే కదా. చట్టాలు ఏమన్నా కొత్త చట్టాలు వచ్చినాయి? దేనికోసం ఇవి చేస్తున్నారు? నిజంగా ల్యాండ్ బ్యాంక్ కోసం చేస్తున్నారా, లేకపోతే సెటిల్మెంట్ల కోసం చేస్తున్నారా, ఎవరి కోసం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. ఈ నిషేధ జాబితా రెవెన్యూ శాఖ భూములు పోవాలంటే 40 సంవత్సరాల హిస్టరీ తీసుకుపోవాలంట వాళ్ళ దగ్గరికి. తీసుకోకపోతే మాత్రం వాళ్ళు చేస్తారా? యాక్చువల్గా రూల్స్ ప్రకారం 40 డేస్లో క్లియరెన్స్ చేయాలి. మనం అన్ని డాక్యుమెంట్లు తీసుకుపోయి ఎంఆర్ఓకి చూపిస్తే, కలెక్టర్కి చూపిస్తే 40 డేస్లో రిలీజ్ చేయాలి దాన్ని. కానీ 6 మంత్స్ నుంచి 7 మంత్స్ నుంచి దాదాపు 1 ఇయర్ నుంచి నిషేధ జాబితాలో ఉన్న వాళ్ళు అన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. మొన్న పొంగులేటేమో మేమేం చేర్చలేని మాట్లాడండి. కానీ తేడా చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. 15 లక్షల ఎకరాలు ఎక్కడ, 1 కోటి ఎకరాలు ఎక్కడ? అసలు హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ లోపల ఎప్పుడో తాతల కాలం నాటి కాలనీలు ఉన్నాయి హైదరాబాద్లో, ముషిరాబాద్ ఏరియాలు, అవి కూడా నిషేధ జాబితాలు అంట, సగానికి సగం ఉన్నాయంట. అసలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద దాఖలు చేసిన ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు అన్నింటినీ నిషేధ జాబితాలు పెట్టారంట. ఇప్పుడు ఈ అంటే పాత గవర్నమెంట్లు అక్కడక్కడ 60 గజాలు 70 గజాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసినాయి కదా, వాటిని కూడా తీసుకుపోయి నిషేధ జాబితాలు పెట్టిండ్రు. ఇది ఏదో రూపంలో పేదల మీదకి, జనాల మీదకి ప్రభుత్వం వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. వస్తే హైడ్రా రూపంలో వస్తుంది, లేకపోతే 22A రూపంలో వస్తుంది. ఇదేదో సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఎటు తిరిగి విలన్ రాక్షసుడు ఏదో రూపంలో హీరోయిన్ మీదకో పోతుంటాడు సినిమాలలో. సేమ్ ఇక్కడ కూడా ప్రభుత్వము జనాల పట్ల విలన్ లాగా వ్యవహరిస్తుంది. ఇక్కడ కూడా ఏదో రూపంలో వాళ్ళ ఆస్తుల మీదకి వాళ్ళని భయపడిపించే చేస్తుంది. ఏంటంటే ఈ భూములు, అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్లు, ఇళ్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేది లేదని సబ్ రిజిస్టర్ ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పటికీ 3-4 సార్లు చేతులు మారిన భూములు అవి కూడా. తర్వాత 40 ఏళ్ల క్రితం కాగితాలు తీసుకురావాలని, లేదంటే ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకురావాలని సబ్ రిజిస్టార్లు అడుగుతున్నారంట. సబ్ రిజిస్టార్ అంటే ఒకటి ప్రభుత్వం కదా, సబ్ రిజిస్టార్కు ప్రభుత్వం ఇవ్వాలంటే ఒకటి రేవంత్ రెడ్డి ఇవ్వాలనా, లేకపోతే రంగనాథ్ తెచ్చి ఇవ్వాలనా? ఏం నడుస్తుంది వ్యవస్థ? ప్రైవేట్ సంస్థలు నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలోని ప్లాట్లు, విలాలే కాదు, హెచ్ఎండిఏ, ఊడా లాంటి ప్రభుత్వ సంస్థలు వేసిన లేఅవుట్ల సర్వే నెంబర్లు కూడా నిషేధ జాబితాలు పెట్టినంట. ఎంత సగమైన చూడు. మరి హెచ్ఎండిఏ పనికిరాందా, లేకపోతే ఊడా పనికిరాందా, ఈ గవర్నమెంటే పనికిరాందా? ఏమని అర్థం చేసుకోవాలి. అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టార్లు నిరాకరిస్తున్నారంట. తాము సొంతంగా ఏమి చేయలేము. ఇటీవల మేడ్చల్ జిల్లాలో 3 సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయ్యారని వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? మొత్తం 95 లక్షల ఎకరాల భూములు నిషేధ జాబితాలో ఉన్నాయంట. ఇప్పుడు కూడా లేటెస్ట్గా కొత్తగా 1 కోటి ఎకరాల నుంచి 95 లక్షల ఎకరాలు లేటెస్ట్గా ఉన్నాయంట. ఇప్పుడు చూస్తే ఈ భూములు మార్చకపోతే రాష్ట్రంలోని 1000 ఎకరాలు ఉన్న భూములు కట్టిన నిర్మాణాలు రిజిస్ట్రేషన్ నిలిచిపోతాయి. దీని ఇంపాక్ట్ ఎట్లా పడుతుందంటే మొత్తం రియల్ ఎస్టేట్ మీద పడ్డది. ఇక మొన్నటిదాకా హైదరాబాద్ ఏడ కొంటే, చెరువుల పక్కన కొంటే, చెరువు లేకపోయినా ఇప్పుడు రంగనాథ్ కొత్తగా ఇది చెరువు అని వస్తున్నాడు. 1936లో చెరువు అంటున్నాడు. ఆయన పుట్టిండేమో 1936లో. ఇప్పుడు అది కూడా పోయి నిషేధ జాబితాలు. ఈ ప్రభుత్వ భూమి అంటే దానికి ఎవడు సూచించాలి, ఎవడు చూపించాలి? అసలు లాస్ట్కి హైదరాబాద్ మొత్తం, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఇక రియల్ ఎస్టేట్ జీరో. గ్రేటర్ హైదరాబాద్ కాదు, తెలంగాణ మొత్తం గట్లే పాడైంది. ఇప్పుడు ఏ భూమి 22Aలో ఉందో, ఏ భూమి చెరువులో ఉందో ఏం తెలవని పరిస్థితి. రాష్ట్రం ప్రజలంతా అగమ్య గోచరంలో ఉన్నారు మొత్తానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్.